హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా ఊళ్ళో రాధాకృష్ణుడి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఘనంగా జరుగుతుంటుంది. మేము కూడా ఈరేనంత వరకు కళ్యాణోత్సవంలో పాల్గొంటాం, పీటల మీద కూర్చుంటాం అనమాట. ఈ సంవత్సరం అయితే కూర్చుంటున్నాం. ఇక స్వామివారికి అమ్మవారికి కావాల్సింది ఇంకా తలంబ్రాలు బియ్యం అయితే కలపలేదు, అది మేళ్ళంతా కలపాలి కాబట్టి కలుపుకోలేదు. ఇవి అయితే సిద్ధం చేసుకున్నా, దండలు, పువ్వులు, పసుపు, కుంకుమ అవన్నీ, పాలు అన్నీ సిద్ధమైతే చేసుకున్నాం అనమాట. మేళగాలు వచ్చాక తలంబ్రాలు బియ్యం కలుపుకొని వాళ్ళ మేళగాలతో మేము బయటకు వెళ్తాం అనమాట. 9:20కి కృష్ణుడిది పెళ్లి ముహూర్తం. అందరికి నమస్కారం అండి. అందరు బాగున్నారా? నేను మీ గుంటి నాగరాజు. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో నాకైతే రాదు. గుజరాత్లో ఒక శ్రీకృష్ణుడు పుట్టింది అక్కడ ఉంది అది. తర్వాత మా నెమలి ఖమ్మంలో నెమలిలో కూడా పెళ్లి జరుగుతుంది శ్రీకృష్ణుడు వారిది హోలీ రోజున. అదేవిధంగా మళ్ళీ మా గ్రామంలో జరుగుతుంది శ్రీకృష్ణ రాధా రుక్మిణి సత్యభామతో పెళ్లి జరుగుతుంది. మేము 2 సంవత్సరాలు కూర్చున్నాం పీటల మీద, ఇది 3వ సంవత్సరం పీటల మీద కూర్చోవడం. నాకు మా పెళ్లి జరిగినప్పుడు ఎలా కిక్ అంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో ఆ పీటల మీద కూర్చుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మా ఇద్దరి చేతులలో కొండ పెట్టి ఆ తర్వాత అక్షింతలు ఆ కృష్ణుడికి రాధా పోస్తుంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో. మాకు పెళ్ళైనప్పుడు ఆ క్షణాలు మనం గుర్తొచ్చాయన్నమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. పక్కన పెడితే మరి ఈ సంవత్సరం కూడా పసుపు, కుంకుమ, తలంబ్రాలు మొత్తం కూడా మా ఇంటి నుంచి వెళ్తున్నాయి ఆ దేవునికి. మరి మీరందరూ బాగుండాలని, మేము కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ రాధా రుక్మిణి కళ్యాణం మరి వీడియోలు అయితే తీయడో హోలీ రోజు జరిగింది అనమాట కళ్యాణం. హోలీ రోజు జరిగింది కానీ రేపు గ్రహణం ఉండటం వల్ల స్వామివారి ఊరేగింపు, పెళ్లి కొడుకులు చేయటం, అమ్మవారి పెళ్లి కొడుకులు చేయడం కలవదు కాబట్టి నెమ్లీలో ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా మా అయ్యగారు అయితే కళ్యాణం జరిపిస్తుంది. అందుకే ఒక రోజు ముందు జరుగుతుంది అనమాట. రేపు లెక్క అయితే పౌర్ణమి చూసి కళ్యాణం జరుపుతారు. ఇప్పుడు నుంచి ఏం చేయాలి, నేను ఉపవాసం ఉండాలి, తప్పదు. కళ్యాణం అయిపోయేసరికి 11 అవుతుంది. 11 అయిపోయాక అన్నదానం అక్కడే ఉంటది, తినేసి రావాలి. మీరు మేము బాగుండాలని ఆ కృష్ణుని అయితే కోరుకుందాం. యూట్యూబ్ లో ఈ మధ్య వీడియో రావట్లేదు, ఎందుకు రాడా? ఏం కాదు, అట్నే ఉంటా రజ్జి, అట్నే వస్తుంది. యూట్యూబ్లో ఈ మధ్య వీడియోలు ఎందుకు రావట్లేదు అంటే కొంచెం అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఫేస్బుక్లో ఎక్కువ పెడుతున్నాం, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెడుతున్నాం, యూట్యూబ్లో కూడా పెడుతున్నాం. కానీ కొంచెం ఎక్కువైపోయింది మొత్తం. అందువల్ల అల్లరు కష్టం ఉంది. మీకోసం అయితే చాలా మందికి కాల్ చేశారు, నా వీడియోలు రావట్లేదు, చెయ్యన్నా అంటున్నారు. ఖచ్చితంగా మీకోసం అయితే మేమైతే ఎప్పుడు నవ్వించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా కుటుంబం నుంచి మేము ఇప్పుడు రెడీగా ఉంటాం. ఖచ్చితంగా ఇక నుంచి మీకు వీడియో రోజు ఒకటి వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ మీ, షేర్ మీ. ఇక్కడ మీకు గుంటి నాగరాజు. బాయ్.